రోజు ఏదైతే ఉందో బీసీ రిజర్వేషన్ కోసము మహిళలే కావచ్చు, భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి నాయకులే కావచ్చు, ప్రతి ఒక్కరైతే పోరాటాలు అయితే చేస్తున్నారు. సో ఈ రోజు అయితే ధర్నా చౌక్ దగ్గర ధర్నా కార్యక్రమం అయితే చేపట్టారు. ఏంటంటే బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తా అని చెప్పి దాంట్లో 10% మళ్ళీ ముస్లింలకు ఇస్తున్నారని విషయాల పట్లనైతే ఈ రోజు మనతో మాట్లాడడానికి ఖైరతాబాద్ నుంచి అయితే వీణా గారు అయితే ఉన్నారు. సో మనం వీణా గారు అయితే మరిన్ని విశేషాలు అడిగి తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే అండి. సో మేడం, ముందుగానైతే భారతీయ జనతా పార్టీకి సంబంధించి ఈ రోజు ధర్నా చౌక్ దగ్గర ధర్నా కార్యక్రమం అయితే చేస్తున్నారు కదా, సో దీనికి కారణం ఏముంది? కారణం ఏముందంటే మనకు అందరికి తెలిసిందే, బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తా అన్నారు. యాక్చువల్ గా నిజంగా పూర్వ గవర్నమెంట్ ఏమన్నారు, మన 52% గవర్నమెంట్ లో మన బీసీలు ఉన్నారని చెప్పారు. ఉన్నారు ఇప్పుడు అట్లీస్ట్ 42 కూడా అనౌన్స్ చేస్తారంటే అది కూడా డౌటే ఉంది. కాంగ్రెస్ నమ్మశక్యమైన ప్రభుత్వమే కాదు, మొదటగా స్టార్ట్ చేయాలని ఏంటనుకుంటే పాత ప్రభుత్వం లాగానే ఒట్టి కొత్త సీసాలో పాత సారా అంతే, ఆ విధంగా అనొచ్చు. ఎందుకంటే వాళ్ళ ప్రభుత్వం చేసిన దానికి వీళ్ళు చేసే పరిపాలించే దానికి ఏమీ తేడా లేదండి. కాకపోతే ఈ 42% రిజర్వేషన్ లో ముస్లిమ్స్ ని మినహాయించాలని మా డిమాండ్ ప్రత్యేకంగా ఉంది అండి. ఎందుకంటే ముస్లింస్ ప్రతి దాంట్లో మైనారిటీస్ వచ్చే వరకు అక్కడ జాబ్స్ అని ఇక్కడ పోతున్నాయి, మళ్ళీ ఇందులో బీసీలలో వచ్చిన వరకు రిజర్వేషన్ వచ్చిన తర్వాత ఇక్కడ కూడా ముస్లింలకు పోతాయి, మిగతా వాళ్ళకు మిగిలేదు ఏమున్నది మా హిందువులకు చెప్పండి. సో దాని గురించి ఈ డిక్లరేషన్ గురించి 42% ఖచ్చితంగా అమలు చేయాలని ఈ రోజు ఈ ధర్నా చౌక్ లో మా బీజేపీ తరఫున ధర్నా. ఇంకొక విషయం ఏమని చెప్తున్నారంటే, కాంగ్రెస్ పార్టీ బీసీలకు అయితే మేము వ్యతిరేకం కాదు, మేము ఏదైతే ఆర్డినెన్స్ కోసం కొట్లాడుతున్నామో అదే విధంగా రాష్ట్రపతి గారు ఆమోదం తెలుపుతలేరు, భారతీయ జనతా పార్టీకి సంబంధించి కేంద్రంలో కూడా ఆమోదం అయితే వస్తలేదు. మరి నిజానికి బీసీలకు పెద్దన్న పాత్ర వహిస్తున్నది కాంగ్రెస్ పార్టీ. భారతీయ జనతా పార్టీ అయితే బీసీల నట్టి విరగొట్టినట్టే చేస్తుందని చెప్తున్నారు. వాళ్ళు చెప్పేటివన్నీ అబద్ధాలేనండి. వీళ్ళు కాదని తెలిసిన తర్వాత ఇవన్నీ మొత్తం అమలు చేయడానికి ముందుకు వచ్చినారు. ఇవన్నీ మాత్రము ఏదైతే వీళ్ళ నుంచి ఏదైతే మన 9th షెడ్యూల్లో పెట్టమని చెప్పండి, వీళ్ళకు అవుతుందా, చేతన అవుతుందా, ఇవన్నీ ఎదురు చూస్తున్నారు. ఎప్పుడైతే ఫెయిల్ అవుతాయో మేము ఎట్లయినా రాదు అన్న ఇదిలో వాళ్ళు ఉన్నారు. కానీ మా దాంట్లో మెయిన్ డిమాండ్ ఏముందంటే ముస్లింలను బీసీ నుంచి తీసేయాలి అన్నారు. ఇదేమైనా న్యాయపరమైనదే మాది. వాళ్ళు దీనికి కూడా వెనక నుండి బ్యాక్ ఎండ్ నుండి నాటకాలు చేస్తున్నారు, కానీ వాళ్ళు అమలుపరుస్తారా అనేది మాకు మాత్రం నమ్మకం లేదండి కాంగ్రెస్ గవర్నమెంట్ మీద. థ్యాంక్ యూ మేడం. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.